ఏంటండి ఇప్పుడు నిన్న ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఎట్లా చూస్తారు? ఇది తెలుగుదేశం ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి పనిచేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి డైరెక్ట్ మనీ టు బెనిఫిషియర్ అనే స్కీమ్ పెట్టాడు. ఆయన బటన్ నొక్కితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాంట్లో అకౌంట్ డైరెక్ట్గా వెళ్ళిపోయేవి రకరకాల స్కీముల పేరుతో. ఈ రకంగా చేయడం వల్ల ఏమైందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటు బ్యాంక్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఓడిపోయినప్పుడు కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన ఈ స్కీములన్నీ కూడా ఆయన తగ్గించేశారు. ఎందుకంటే ఈ స్కీముల వల్ల ఏమైందంటే కేవలం వ్యక్తిగతంగా కొంతమందికి లాభం జరుగుతుంది, కానీ ఈ మౌలిక వసతుల అభివృద్ధి జరగట్లా. మౌలిక వసతులు రోడ్లు వేయటం కానీ ఇతర అభివృద్ధి పథకాలు కానీ అమలు జరగడానికి తగినటువంటి ఫండ్స్ లేవు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆయన విధానం మార్చి ఈ యొక్క ఫండ్స్ని డైవర్ట్ చేసి అభివృద్ధి పనులు రోడ్లు వేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయటం, అనేక రకాలైన ట్యాంక్స్ నిర్మించడం, ఇటువంటి పనులు కూడా చేశారు. కానీ అవన్నీ కూడా ఏమైందంటే క్రమంగా కూడా నెగిటివ్ వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం డబ్బులు ఇవ్వట్లేదు, చాలామంది కూడా పబ్లిక్లో అది రెవల్యూషన్ వచ్చేసింది, నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. వెంటనే కూడా ఏదైనా చేద్దామన్నా సరే అక్కడ డబ్బులు లేవు, ఫండ్స్ లేవు. అది మెయిన్ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ అప్పులో ముంచేశారు. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అప్పులో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో ఫండ్ ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా సరిపడేటువంటి ఫండ్ ఇస్తానో అది కూడా ఇవ్వట్లేదు. మోసం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ తెలుగు ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్లో వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు తెలిసినాయి. అదేంటంటే ప్రజలలో నెగిటివ్ వచ్చేస్తున్నది, ఇది చాలా ప్రమాదం అనే విషయం వాళ్ళు తెలుసుకుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ యొక్క తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది. ఎందుకంటే చాలామంది విజయవాడలో మేము కొంతమంది కలవడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఒక స్కీము, అది ఏదైనా కానీ ఆడవాళ్ళకైతేనేమి, మరొకరు అయితేనేమి, కొన్ని కులాల వాళ్ళకైతేనేమి ఏదో ఒక రూపంలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దానివల్ల సమాజంలో డబ్బు కనబడేది, మనీ రొటేషన్ ఏదో రూపంలో అయ్యేది. నేను ఎప్పుడైతే స్కీములు ఆపేశాడో డబ్బు సమాజంలో కనిపించట్లేదు, ప్రజల దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం జరిగింది. అందుకనే మళ్ళీ కూడా తిరిగి పేరు తెచ్చుకోవాలి, నెగటివ్ని పోగొట్టుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ పెట్టారు. అందువల్లే కూడా ఈ స్కీమ్ గురించి పెట్టింది మళ్ళీ కూడా ఆటో డ్రైవర్లు ఒక వర్గం వల్ల ఓట్లు సంపాదించుకోవడానికి అది పెట్టారు. కానీ దీని మీద కూడా మరి లోకేష్ బాబుని కూడా దీని మీద కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక లేడీ డ్రైవర్ ఉంటే లేడీ డ్రైవర్ వెనక లోకేష్ బాబు ఎక్కారు. ఆయన ఉన్నారు సరిగా పోనీ అని చెప్తే ఆమె స్పీడ్గా నవ్వుతూ పోనిస్తుంది, ఆమె సంతోషంగా ఉంది ఆ లేడీ డ్రైవర్. మరి ఆయన లేడీ డ్రైవర్ ఉన్న ఆటోనే ఎందుకు ఎక్కాడు, మగవాళ్ళు ఉన్న ఆటో ఎందుకు ఎక్కలేదో తెలియదు. మొత్తం మీద లోకేష్ బాబు లేడీ డ్రైవరు నడిపే ఆటోలో ఎక్కాడు. మరి అందరూ అలా ఎక్కమని ఆయన చెప్తున్నాడో మరి ఆయన ఉద్దేశం ఏందో ఆయనే చెప్పాలి. ఎక్కినప్పుడు ఆమె డ్రైవ్ చేస్తుంటే ఒకటే అన్నాడు, నువ్వు వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే నాకే బొక్క అని జరిగింది. మరి ఆడవాళ్ళ దగ్గర నాకే బొక్క, అసభ్యకరమైన పదాలు ఎందుకు ఉపయోగించారు అనేటువంటి కొత్తగా ట్రోల్ అవుతున్నది. ఇది వాస్తవం చెప్పాలంటే నాకే బొక్క, లోకేష్ నాయుడికే బొక్క అన్నది ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో ఉపయోగించే సహజ భాష. అది ఇందులో ఆయన కావాలని ఒక మహిళ ఆటో డ్రైవర్ దగ్గర అసభ్యంగా మాట్లాడాలనో ఆమె పట్ల ఏమైనా లైంగికంగా వేధించాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు అనలేదు. ఎందుకంటే ఆ సోదరిమని అనటం జరిగింది. ఎలా అన్నా సరే అసభ్యకరమైన పదాలు ఉపయోగించారు అనటం జరిగింది. నాకే బొక్క అనేది ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో మామూలు పదం, అది ఊత పదం. నాకే బొక్క మనం కూడా బయట చూడండి చాలామంది అంటారు నాకే బొక్క అంటే నాకే నష్టం అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆమె ఆటో డ్రైవర్ వెళ్ళి గుద్దింది అనుకోండి, వెళ్ళి గుద్దితే ఏమవుతుంది, నష్టపరిహారం కట్టాలి. నష్టపరిహారం ఎవరు కడతారు, ఆమె కట్టదు కదా, వెనక లోకేష్ నాయుడు ఆయనే కట్టాల్సి వస్తుంది. సో నాకే ఎఫెక్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు అట్లా. ఇప్పుడు గత హయాంలో ఏంటంటే వైసీపీ ప్రభుత్వం 10,000 ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తే అప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పలు అయింది, అదేవిధంగా బంగ్లాదేశ్ అయింది, శ్రీలంక అయిందని చెప్పారు. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఏమో ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 జమ చేస్తూ ఉంది కదా. మరి ఇప్పుడు రాష్ట్రం నేపాల్ కాదా, బంగ్లాదేశ్ అవదా? అవుతుంది, ఖచ్చితంగా మరో నేపాల్ అవుతుంది. ఆంధ్ర ప్రభుత్వం మరో శ్రీలంక అయ్యే అవకాశం కూడా ఉంది. బీహార్ కంటే కూడా శ్రీలంక ఎందుకన్నానంటే శ్రీలంకలో జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో పొలాలు అవన్నీ కూడా వాడు మార్చేసి వాళ్ళు పర్యాటక కేంద్రాలకు ఏర్పాటు చేసి బాగా డబ్బు సంపాదించారు. మన కరోనా టైంలో ఏమైంది, శ్రీలంకలో విపరీతంగా డబ్బులు ఉన్నాయి, కానీ కరోనా సందర్భంగా ఇంపోర్ట్ జరగలేదు. చివరికి వాళ్ళకి ఫుడ్ లేక తినే పదార్థాలు కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని పరిస్థితి ఉంది.
అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా రాబోతుంది. ఆంధ్రాలో ఏం చేస్తున్నారు, 50,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించి ఉన్నారు. ఇంకో 50,000 ఎకరాల పొలం సేకరించేసి వాటిని కూడా డెవలప్మెంట్ చేస్తాం, రాజధాని పనులకి అంటున్నారు. మరి ఇన్ని డెవలప్ చేస్తే ఆ 50,000 ఎకరాల్లో పండేటువంటి పంటను ఎక్కడ పండిస్తారు? దానికి ప్రత్యామ్నాయం ఏందనేది ముందు చెప్పాలి. అసలు వెంటనే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చరల్ ల్యాండ్ని వ్యవసాయ పనులకు ఉపయోగించాలి, నాన్ అగ్రికల్చరల్గా మార్చకూడదు. మారిస్తే మటుకు అక్కడ పండే పంట ఎక్కడ పండిస్తారు అది చెప్పాలి. దానివల్ల కాకుండా ఇలా కూడా ఆయన 15,000 కూడా ఇచ్చుకోవడం, ఎందుకంటే ఓడిపోతామని భయం పట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీకి. ఓడిపోతామని భయపడే వాళ్ళు మళ్ళీ స్కీములు పెట్టడం ద్వారానే మళ్ళీ ఓటు బ్యాంకు రావాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. ఇంకో 15 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాము, కూటమి ప్రభుత్వమే పవర్లో ఉంటుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారుగా. 10 ఏళ్ళు ఉండడం ఇంపాసిబుల్. ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య. వెనక పెద్ద గొడవ జరుగుతుంది. ఇది బాలకృష్ణ గారి రూపం, చిరంజీవి గారి రూపంలో బయటపడింది ఆల్రెడీ. ఎందుకంటే ఇదివరకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పిచ్చదిడ్లు తిట్టారు. ఇది అందరూ తెలిసిన విషయమే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏదో ఒప్పందం పెట్టుకొని ఆయన వచ్చినంత మాత్రమున ఆయనని కూడా తొక్కే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎంత చెప్పినప్పటికీ కూడా రీసెంట్గా కూడా చూడండి, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని పిచ్చదిడ్లు తెచ్చారు. బాలకృష్ణ గారు చిరంజీవి గారి ఇజ్జత్ తీసేశాడు. ఎందుకంటే చిరంజీవి గారేమో బాలకృష్ణ ఇజ్జత్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చిరంజీవి గారు ఏమంటారు, బాలకృష్ణ గారి సినిమాలకి టికెట్ రేటు పెంచడానికి కారణం నేనే, మెగాస్టార్ చిరంజీవి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి బాలకృష్ణ గారి సినిమాలు టికెట్ రేటు పెంచారు అని చెప్తున్నారు. ఇది ఆర్ నారాయణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా బాలకృష్ణ గారు బాగా గుర్రుగా ఉన్నారు. అదంతా అబద్ధం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆల్రెడీ గొడవ చాలా పెద్దగా అయింది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నాడు. ఆయన ఏం మాటలు అర్థం కాక, ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా అర్థం కాక పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో జ్వరం అని చెప్పి పడుకున్నాడు. దీనికి కారణం అదే. ఏదైనా ఈ గొడవ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది. కూటమికి ఏమాత్రం డిస్టర్బ్ అయినా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అయితే ఖాయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా, లేకపోతే ఏంది పరిస్థితి? రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడేమో వాళ్ళు మంచిగానే ఉన్నారు. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్లో ఓడిపోయినప్పటికి కూడా సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు. ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ ఉంది. అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీకి 40% ఓటు బ్యాంక్ లేదు, ఇది వాస్తవం. అందుకనే పోయిన ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్లస్ ఈ యొక్క పవన్ కళ్యాణ్ పార్టీ ప్లస్ బీజేపీ, వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ గారిని డామినేట్ చేసి గెలిచారు ఎలక్షన్లో. అదే విడిగా పోటీ చేస్తే మటుకు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక్క సీట్లో కూడా గెలవడు, ఆయన ఉన్నటువంటి పిఠాపురంలో కూడా గెలవడు, అది వాస్తవం. దాని గురించి ఆయన ఇప్పుడు రోడ్లు వేసుకుంటున్నాడు, అక్కడ డెవలప్మెంట్ చేసి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏంటంటే విడిగా పోటీ చేస్తే మటుకు పవన్ కళ్యాణ్ గెలవడు, అది వాస్తవం. తప్పనిసరిగా కూటమిలో చేయాల్సిందే. దీనివల్ల ఏంటంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.